సుబ్రహ్మణ్య వైభవం మానేసి పార్వతీదేవి పుట్టుక చెప్పారేమిటి అని మీకు సనత్కుమారుల వారి వరం అన్నారు ముందు, పార్వతీదేవి పుట్టుకన్నారు ఇప్పుడు, ఆ కళావతి మేనకా మొదలైనటువంటి వారు ఆ ధన్యాదేవి కథ చెప్పారు ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవి పుట్టుకంటున్నారు. తొందరపడకండి, నేను సుబ్రహ్మణ్య వైభవమే చెప్తున్నాను. సుబ్రహ్మణ్య అందుకే నేను మీకు మొదటే మనవి చేశా, మిగిలిన అవతారాలు చెప్పడం తేలిక, సుబ్రహ్మణ్యావతారం చెప్పడం చాలా కష్టం అనడానికి కారణం అదే. మీరు అందుకే రామాయణంలో స్కందోత్పత్తి చదవండి, అసలు ఏమీ వినకుండా మీరు ఇంటికి వెళ్ళి చదవండి, బాలకాండ తీసి, మీకు అయోమయంగా ఉంటుంది. ఏమిట్రా ఇది ఇలా ఉంది అనిపిస్తుంది, మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది స్కందోత్పత్తి అర్థం చేసుకోవడం. కారణం అదే. ఇప్పుడు పార్వతీదేవిగా ఆవిడ ఎందుకు పుట్టాలి మేనకాదేవి కడుపున అంటే, ఆవిడ ఈ లోకాలకన్నిటికీ తల్లినని, పరమశివుని యొక్క ఇల్లాలినని